Hello, my dear students. Welcome back to PW Telugu Foundation 9th and 10th. This is your bio ma'am Anuradha. Ela unnaru andaru? So, how was the preparation going on? I think this is the last chapter, right? So, still now we discussed in our favorite batch, that is Abhimanyu 2.0, 9 chapters, right? So, this is a 10th chapter. So, ee 10th chapter lo nenu 3 sessions ga divide chesanu. So, starting introduction, second the case studies, third the migatadi how ante what are the problems faced, అంటే వాట్ ఆర్ ద న్యాచురల్ రిసోర్సెస్ అరౌండ్ అస్ అనే దాని గురించి ఇంకొక సెషన్ ఉంటుంది. ఓకే, సో అంటే మనము సిలబస్ కంప్లీట్ చేయబోతున్నాము. వావ్, అది కొంచెం హ్యాపీగానే ఉంది. సిలబస్ అయిపోయింది అంటే మనం నెక్స్ట్ ఏం చేయాలని అర్థం? రివిజన్, థరర్ రివిజన్ అనేది ప్లాన్ చేసుకోవాలి కదా. సో మా సైడ్ నుంచి మేము ఆల్రెడీ ప్లాన్ చేసాము. ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే, సో వీఆర్ ఆల్వేస్ రెడీ టు రివైజ్, టు గివ్ యూ ద ప్రాపర్ రివిజన్. సో మీ సైడ్ నుంచి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. సో రైట్, సారీ, ఇప్పుడు 9 చాప్టర్స్ అయిపోయినాయి కదా. సో ఇన్ దిస్ 10th చాప్టర్, దట్ ఈస్ న్యాచురల్ రిసోర్సెస్, అండ్ మనకి CBSE బుక్లో అయితేనేమో మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అని ఒక హెడ్డింగ్ ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ సేమ్. ఓకే, సో దిస్ ఇస్ అ చాప్టర్ నెంబర్ 10, రైట్. సో హ్యాపీగా ఉంది, సక్సెస్ఫుల్గా మనం 10th చాప్టర్కి రీచ్ అయ్యాం కదా. సో చూద్దాం. చిల్డ్రన్, మనకి సిలబస్ అయిపోతుంది అంటే ఓకే, కానీ మనకి ఎంతవరకు రివిజన్ అయింది? ఇప్పటి వరకు 9 చాప్టర్స్ అయిపోయినాయి. ఈ 9 చాప్టర్స్లో నుంచి మీరు బయాలజీ సైడ్ నుంచి ఎన్ని టాపిక్స్ పర్ఫెక్ట్గా ఉన్నారు? ఒక అవగాహన అనేది మీకు రావాలి. మళ్ళీ చెప్తున్నాను, మనకి ఇంకా టైం ఉండదు, ఇంకా రన్నింగే ఉంటుంది. మనకు ఒక్కటే సబ్జెక్ట్ ఉండదు కదా. బయాలజీనే కాదు, మిగతా సబ్జెక్ట్స్, లాంగ్వేజ్, సోషల్, విచ్ యూ ఫీల్ డిఫికల్ట్ కదా. సో అలాంటప్పుడు మనం ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలిమినేట్ చేసుకుంటూ పోయామనుకోండి, లాస్ట్కి మీ యొక్క రివిజన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీకు స్ట్రెస్ ఫ్రీగా ప్రశాంతంగా మీరు రివైజ్ చేసుకోవచ్చు, మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అంతే కదా మనకు కావాల్సింది. ఎస్, సో ప్లాన్ అకార్డింగ్లీ. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, లైవ్ సెషన్ ఉంటుంది. సో లైవ్ సెషన్స్లో యూ కెన్ షేర్ యువర్ వ్యూస్. ఇంకా మీకు ఎలాంటి ఏ కాన్సెప్ట్లో రివిజన్ కావాలి, ఏ కాన్సెప్ట్ మీకు పర్టికులర్గా అర్థం అవ్వలేదు, బికాస్ సమ్ స్టూడెంట్స్ దే ఆర్ సో క్లియర్ దట్ దే ఆర్ మెన్షనింగ్ ఇన్ ద చాట్ సెక్షన్, మ్యామ్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ సో అండ్ సో అనేది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవేళ అర్థం కాలేదు అనుకోండి, దేర్ ఇస్ అన్ అనదర్ ఛాన్స్. స్ట్రాటజీ రూపేణ కావచ్చు, షార్ట్స్ రూపేణ కావచ్చు, లైవ్ సెషన్లో కావచ్చు, మనం ఏదో ఒక రూపేణ మనము ఆ కాన్సెప్ట్స్ని క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునా, ఐఎమ్ హియర్ టు క్లారిఫై ఆల్ దిస్, రైట్. సో ఇంక ఈరోజు మనం సెషన్లో ఏం చెప్పబోతున్నాము అంటే, ఇంట్రడక్షన్ టు న్యాచురల్ రిసోర్సెస్, వై డూ వీ నీడ్ టు మేనేజ్ రిసోర్సెస్ అండ్ వాటర్ ఫర్ ఆల్. చిల్డ్రన్, యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఈ చాప్టర్లో నుంచి డెఫినేషన్స్ లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది దానికోసం కానీ, లేకపోతే ఆబ్జెక్టివ్స్ కానీ, మేజర్గా మనకి 4 మార్క్స్కి వచ్చేటప్పటికి AS4 అకాడమిక్ స్టాండర్డ్ అంటే ఏంటి తెలుసు కదా మీకు. ఇన్ఫర్మేషన్ స్కిల్స్, ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో అలాంటి క్వశ్చన్స్కి చాలా అంటే చాలా వెయిటేజ్ ఉంటుంది ఈ చాప్టర్లో నుంచి, ఓకేనా. సో అది చాలా ఈజీ. ఓకే, అండ్ ఈజీ అంటే మీరు అంటే ఒకసారి విన్నట్లయితే, ఒకసారి టెక్స్ట్ బుక్ చదివి ఒకసారి ఈ క్లాస్ విన్నట్లయితే, యూ కెన్ స్కోర్. ఇఫ్ దట్ క్వశ్చన్ కమ్స్, యువర్ లక్, యూ కెన్ స్కోర్ ఫుల్ మార్క్స్, ఓకేనా. సో ఎక్కువగా మనకి AS4 దాంట్లో ఉంటుంది. అండ్ ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఓకే, న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనము 5th 6thలో కూడా చదువుకున్నాం న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి అనేది. కానీ మళ్ళీ మనకి ఇక్కడ ఎందుకు ఇచ్చారు అంటే, ఆల్రెడీ మనము 8thలో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ మాట్లాడుకున్నాం, అండ్ 9thలో సాయిల్ పొల్యూషన్ మాట్లాడుకున్నాం. ఇంకే పొల్యూషన్ మిగిలిపోయింది? ఓకే, వాటర్ పొల్యూషన్ కూడా డిస్కస్ చేసామనుకుంటా కదా 8thలో. సో అండ్ దానికి కొంచెం వాటర్ పొల్యూషన్ కాదు మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది, న్యాచురల్ రిసోర్సెస్ మనకి ఎందుకు తగ్గుతున్నాయి, దాని వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాట్ వీ హ్యావ్ టు డూ అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ సెషన్లో కాదు, ఈ చాప్టర్లో ఓవరాల్. అండ్ న్యాచురల్ రిసోర్సెస్లో మేజర్గా మనం ఫోకస్ చేస్తున్నాం చిల్డ్రన్ ఇక్కడ వాటర్ గురించి. ఓకే, ఈ కేస్ స్టడీస్లో ఎలా ఉంటుందంటే, 2 విలేజెస్ తీసుకొని వాటిలో ఒక విలేజ్ హూ ఆర్ ఫాలోయింగ్ సమ్ మెజర్స్ అండ్ హూ ఆర్ నాట్ ఫాలోయింగ్ మెజర్స్ అనేవన్నమాట. కేస్ స్టడీస్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, జస్ట్ టిప్స్ మీద ఉంటుంది కాన్సెప్ట్. ఒక్కసారి కానీ మీరు ఫోకస్ చేసి విన్నారంటే, ఓకేనా. చల్, ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ టు న్యాచురల్ రిసోర్సెస్. సో న్యాచురల్ రిసోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద నేచర్, లైక్ యాజ్ యూ నో ఎయిర్. ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నట్లయితే
చెప్పండి. ఎయిర్, వాటర్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, యానిమల్స్, ఎక్సెట్రా. ఇవన్నీ మనకి న్యాచురల్ రిసోర్సెస్ కిందకి ఎగ్జాంపుల్ వస్తాయి కదా. అయితే ఇందులో మనకి బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ అండ్ అబెండెన్స్ of resources, these are divided majorly into two categories. So one is inexhaustible resources, and the another one is exhaustible resources. ఫైన్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇన్ఎగ్జాస్టబుల్ మనం ఎంత వాడినా కానీ మనకి ఇంకా వస్తూనే ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్, ఇన్ఎగ్జాస్టబుల్ అంటే మీరు ఎంత ఓవర్ యూసేజ్ కూడా మనం ఇంకా మిగిలే ఉంటుంది. సో అలాంటి వాటికి ఎగ్జాంపుల్స్గా మనం ఎయిర్, వాటర్, విండ్ తీసుకోవచ్చు. ఓకేనా. అయితే మళ్ళీ ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. అదేంటి అంటే రెన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఈ వర్డ్ మీనింగ్లోనే మీకు అర్థం అవ్వాలి. సో రెన్యూవబుల్ అంటే ఏంటి, విచ్ కమ్స్ అండర్ ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్, బట్ when it comes under exhaustible resources, if you are not taking care of those resources, for example, if you are taking care of those resources, that comes under renewable. Example చెప్పండి, మనం డిఫారెస్టేషన్ చేస్తున్నాము. డిఫారెస్టేషన్ చేసిన తర్వాత మనం ఇంకా కొంచెం ఎక్కువ ప్లాంట్స్ అంటే మొక్కలు నాడుతున్నాం అనుకోండి, అగైన్ దట్ కమ్స్ అండర్ రెన్యూవబుల్ కదా. సో దాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ మనం ఏం మాట్లాడుకోవచ్చు, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, ఇవన్నీ కూడా రెన్యూవబుల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ ఎలా వస్తుందంటే, మనం మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ టైగర్ 8th క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. టైగర్ యొక్క పాపులేషన్ తక్కువైందనేసి దే స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ టైగర్స్ అండ్ దే స్టార్టెడ్ ఇంప్రూవింగ్ అంటే ఇంప్రూవింగ్ ఇన్ నెంబర్. ఓకే. సో వాటి యొక్క నెంబర్ని పెంచేశారు కదా. సో దానివల్ల ఏంది, టైగర్ పాపులేషన్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సో అలా అనమాట. సో దాట్ కమ్స్ అండర్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఓకే. అండ్ కమింగ్ టు నాన్ రెన్యూవబుల్, మనందరికీ తెలిసింది, వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ విచ్ కెన్ నాట్ గెట్ బ్యాక్, విచ్ విల్ గెట్ బట్ ఇట్ టేక్స్ thousands of years. Okay children, so it takes thousands of years to get back these resources. That is the reason we are mentioning these resources under non-renewable. Example చెప్పండి. Very good, that is fossil fuels, minerals. Okay, so minerals present in the soil. ఇవన్నీ మనము యూజ్ చేస్తా పోతే కొన్ని రోజులకి అయిపోయాయి అనుకోండి, మళ్ళీ అవి ఫామ్ అవ్వాలంటే చాలా రోజులు పడుతుంది. Already you know how these fossil fuels are formed, right? So they are formed by the decaying of dead and decaying of the organism with the help of pressure, temperature. ఇవన్నిటి వలన కొన్ని మిలియన్ ఇయర్స్లో అవి మనకి ఫామ్ అయినాయి. కానీ whatever the resources are present now, like especially fossil fuels, which are there only for which are available only for few years, later we have to face problems. అందుకే మనకు ఆల్రెడీ ఒక 5-6 years నుంచి ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ని మనం ఎక్కువగా వాడుతున్నాం. మీరు చూసినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, సోలార్ సిస్టమ్స్ మనకి ఎక్కువగా ఇళ్లలోనూ యూజ్ చేసుకుంటున్నారు, ఫ్యాక్టరీస్లో చిన్న చిన్న కంపెనీస్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అండ్ ఓలా లైక్ సమ్ ఇవి ఉన్నాయి కదా, ఏథర్, ఇలాంటివన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటికీ కూడా చాలా ఎక్కువగా మనం యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్టర్నేటివ్ సోర్సెస్ గురించి యూజ్ చేయలేదనుకోండి, ఏమవుతుంది, కొన్ని రోజులకి వ్యానిష్ అయిపోతాయి. ఓకేనా. అండ్ as already we discussed in the 9th class, soil pollution, what Mahatma Gandhi said, these resources whatever present in the nature, they're not meant for you only or not meant for me. They're meant for here the generations which are living on the earth.
సో దాట్ ఈస్ గివెన్ టు యూ ఇన్ రెంటల్ బేసిస్. ఇప్పుడు మీకు ప్రస్తుతానికి మీకు ఉపయోగించుకోవడానికి ఉన్నాయి మాత్రమే, అంతేగాని మీకు స్పాయిల్ చేసే అధికారం కానీ ఎగ్జాస్ట్ అయ్యేలాగా చేసే అధికారం కానీ మనకు లేదు. దట్ షుడ్ బి దేర్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ యాజ్ వెల్ అనేది మనకి చాలా క్లియర్గా చెప్పారు. సో మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. Based on the availability and abundance of these resources, these are the different types, right? Now, based on the chemical nature of these resources, again they are divided into 3 categories or 3 types. They are organic sources, inorganic, and mixed resources. ఓకే, సో ఇక్కడ ఆర్గానిక్ వచ్చేటప్పటికల్లా మనము యానిమల్స్, ప్లాంట్స్, మైక్రోబ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. మైక్రోబ్స్ అండ్ వీటి వల్లనే కదా మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఫామ్ అయింది. సో ఫాజిల్ ఫ్యూయల్స్ కూడా మనకి దీని కిందకే వస్తాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇన్ఆర్గానిక్ సోర్సెస్కి వచ్చేటప్పటికి ఎయిర్, వాటర్, సాయిల్ ఇవన్నీ వస్తాయి. అండ్ కమింగ్ టు మిక్స్డ్ రిసోర్సెస్లో మనకి సాయిల్ వస్తుంది. ఎందుకంటే సాయిల్లో ఆర్గానిక్ అంటే ఆర్గానిజమ్స్ ఉంటాయి అండ్ ఇన్ఆర్గానిక్ అంటే వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మిక్స్డ్ సోర్సెస్ కిందగా మనకి సాయిల్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా. సో బేస్డ్ ఆన్ ద కెమికల్ నేచర్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types అండ్ వాట్ ఆర్ దే, రైట్. నా ఇప్పుడు చూడండి. సో వాట్ ఈస్ ఎనీథింగ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఈస్ కాల్డ్ యాజ్ న్యాచురల్ రిసోర్స్. న్యాచురల్గా మనకి సోర్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద నేచర్ ఫర్ అస్ ఫర్ అవర్ యూసేజ్, దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ రిసోర్స్. ఎగ్జాంపుల్ చెప్పండి మీరు. ఆల్రెడీ మనం రాసాము ఎయిర్, వాటర్, వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి, రైట్. ఫారెస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకేనా. అండ్ ఇక చూడండి, a system of controlling the use of natural resources in such a way to avoid their wastage and to use them in most effective way is called management of natural resources. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, in CBSE the chapter name was management of natural resources. ఎందుకు అలాగా? మేనేజ్మెంట్ ఏంటి, ఏం చేయాలి మనం, హౌ వీ హ్యావ్ టు యూజ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకి చెప్పాను కదా, హౌ మచ్ ఎఫెక్టివ్లీ వీ కెన్ యూజ్, how much effectively we can save these resources for our future generation. That all we are going to learn in this chapter. Okay, so దాన్ని మనం అంటున్నాము మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అని. అర్థమైందా? ఇప్పుడు చూడండి. సో మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్కి ఫస్ట్ పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ సింబల్ చూడగానే మీకు గుర్తుకు రావాలి, దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. వాట్ ఈస్ దట్? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడే నేను చెప్పాను కదా. సో డెవలప్మెంట్ ఉండాలి, కానీ రిసోర్సెస్ని ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. ఉన్న రిసోర్సెస్ని ఎంత ఎఫెక్టివ్గా మనం చేసుకోగలము అంత ఎఫెక్టివ్గా యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో లెట్ us see the definition. The development which meets the current basic human needs and also preserves the resources for the needs of the future generations is called sustainable development. Or else we can also say that development should be but without damaging natural resources. Development without damaging natural resources. Damaging natural resources. దీన్ని మనం అంటున్నాము సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. అర్థమైందా? ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ లోగో ఇచ్చి మనల్ని వాట్ ఈస్ దిస్ అని అడగొచ్చు, లేకపోతే డెఫినేషన్ కానీ కూడా ఇంపార్టెంట్, రైట్. నా ఇప్పుడు ఈ హెడ్డింగ్ చూడండి, వై డూ వీ నీడ్ టు మేనేజ్ అవర్ రిసోర్సెస్. ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ మెథడ్ ఫాలో అవ్వాలి, వీ హ్యావ్ టు మేనేజ్ ద రిసోర్సెస్ అని. వై, ఫర్ వాట్ పర్పస్ వీ హ్యావ్ టు కదా, ఏదైనా యూజ్ ఉండాలి కదా. సో దానికోసం కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను. సో లిజన్ దిస్ పాయింట్స్ కేర్ఫుల్లీ, రైట్. సో హియర్ యూ see, the resources of the earth are limited, obviously, because of the rapid increasing in the human population. The demand for resources is increasing day by day.
Yes. And the proper management can ensure that natural resources are used judicially so that they fulfill the needs of the present generation and will be there for the next generation. అంతే కదా. సో మనకున్న రిసోర్సెస్ ఒక లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకుంటూ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఉండేలాగా చూడడమే మన బాధ్యత. అండ్ the proper management of natural resources takes into consideration long-term perspective and prevent their exploitation to the hilt for the short-term gains. ఓకే, మనం మన తక్కువ టైంలో మన యొక్క స్వార్థం కోసం ఆలోచించి మనం న్యాచురల్ రిసోర్సెస్ని డిస్ట్రాయ్ చేయడం వలన నెక్స్ట్ జనరేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు ఫాలో హియర్. ఓకే, సో వీ హ్యావ్ టు ఫాలో సస్టైనబుల్ మేనేజ్మెంట్ మెథడ్. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే ద ప్రాపర్ మేనేజ్మెంట్ కెన్ ఎన్ష్యూర్ equitable distribution of natural resources so that all the people can benefit from the development of these resources. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పచ్చా? ఓకే, ఐ విల్ కనెక్ట్. ఎందుకంటే ప్రాపర్ మేనేజ్మెంట్ కెన్ ఎన్ష్యూర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి కరోనా టైంలో మన గవర్నమెంట్ ఇళ్లలో నుంచి బయటికి లేక అంటే వర్క్ చేసుకోలేక కొంచెం డైలీ లేబర్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసము గవర్నమెంట్ పర్ పర్సన్ 5 kgs సంథింగ్, ఐ డోంట్ నో, 5 kgs అనుకుంటా, 5 kgs రైస్, ఒక కేజీ దాల్, ఇలా అన్నీ ఇచ్చింది కదా. అంటే ఈక్విటీ అన్ని, అంటే మన స్టేట్కే కాదు అన్ని స్టేట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసింది. అందువల్ల ఏం జరిగింది, అక్కడ ప్రతి పేదవానికి కూడా మనకి తినడానికి ఫుడ్ అనేది అయితే దొరికింది. ఎప్పుడు? కరోనా టైంలో పీక్ స్టేజ్లో. అవునా? అది ఎందువల్ల సాధ్యమైంది? ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మీది ఈ స్టేట్, నాది ఈ స్టేట్, ఇది ఎక్కువ ఇది తక్కువ లేకుండా ఈక్వల్గా షేర్ చేశారు కాబట్టి సో ఎవ్రీవన్ ఈస్ ఇన్ ద సేఫ్ సైడ్. అలాగే ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని కూడా మనం ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్లయితే దెన్ ఒక్క సైడ్ నుంచి మనం అంటే జుడిషియల్గా వాడుకోవచ్చు అనమాట. ఎక్సెసివ్గా అన్నెసెసరీగా వాడుకోకుండా జుడిషియల్గా వాడుకోవచ్చు మనం కూడా. అండ్ రైట్, the proper management will take into consideration the damage caused to the environment during extraction or use of the natural resources and find ways and means to minimize these damage. అంటే నేను ఇందాక చెప్పాను చూసారా, ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్లో రెన్యూవబుల్ రిసోర్సెస్కి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏం చేశాను ఇక్కడ ఎగ్జాంపుల్కి మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే, ఇఫ్ వీ డూ deforestation that can be balanced by ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? బై సాప్లింగ్, మీన్స్ బై గ్రోయింగ్ ట్రీస్, బై గ్రోయింగ్ సాప్లింగ్స్ ఆర్ బై డూయింగ్ ఎఫారెస్టేషన్ అన్నా పర్వాలేదు. సో మనం దాన్ని అక్కడ మేనేజ్ చేస్తున్నాం కదా, సో దట్ షుడ్ బి దేర్. ఓకేనా? సో నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము వాటర్ ఫర్ ఆల్. అండ్ నేను చెప్పాను కదా మేజర్గా మనకి ఈ చాప్టరు వాటర్ మీద, వాటర్ స్కేర్సిటీ మీద అంతా కూడా అదే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సెషన్లో ఉంటుంది మొత్తం కేస్ స్టడీ అంతా కూడా. అయితే మనం అసలు బేసిక్గా వాటర్ ఎలా యూజ్ అవుతుంది, మనకి ఏంటి, ఎలా మనం కన్జర్వ్ చేయాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకేనా? సో మనకి అందరికీ తెలుసు వాటర్ ఇస్ అ బేసిక్ సోర్స్. అవునా? ఈజ్ అ బేసిక్ నీడ్ ఫర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్, నాట్ ఓన్లీ ఫర్ అస్, ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అవునా? మనకి ఈ వాటర్ అనేది సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ వాటర్? డిఫరెంట్ సోర్సెస్ లైక్ రివర్స్, lakes, ponds, streams, seas, oceans, etc. Avuna? So from these resources we are getting the water. And you know that 97% out of 100% mana earth అనేది బ్లూ ప్లానెట్ అనేది మీ అందరికీ తెలుసు కదా. why earth is called a blue planet? చెప్పండి. వై ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్లూ ప్లానెట్? బికాస్
మనకి 3 అంతుల నీరు ఉంటుంది, 1 అంతు మాత్రమే భూభాగం ఉంటుంది, అంటే ఎర్త్ కవర్ అయి ఉంటుంది, మిగతా అంతా కూడా వాటరే ఉంటుంది. అందువలనే మనకి స్పేస్లో నుంచి చూసినప్పుడు మనకి ఎక్కువ వాటర్ ఉండడం వలన మనకి ఎర్త్ బ్లూగా కనిపిస్తుంది కాబట్టి, సో ద ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్లూ ప్లానెట్. అండ్ దానికి అందరికీ రీజన్ ఏంటి? వాటర్, అవునా? సో అంత వాటర్ ఉంది అంటే ఆ వాటర్లో అంతా మనకి తాగడానికి యూజ్ అవుతుందా? ఒకవేళ మనం ఉన్నది ఒక్క పర్సెంట్ భూభాగం మీద ప్రజలు ఉన్నారనుకోండి, పాపులేషన్ ఉంది, ఓకే, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారనుకోండి, సో మిగతా 300 నీళ్ళు ఉన్నప్పుడు మరి ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఓకే, స్కేర్సిటీ, సమ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద స్కేర్సిటీ ఆఫ్ వాటర్. మరి ఎంత వాటర్ ఉంది కదా మ్యామ్, మళ్ళీ ఎందుకు మనం స్కేర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాము? ఎస్, దానికోసం ఇప్పుడు మనకు వాటర్ ఉంది, బట్ దట్ హోల్ వాటర్ is useful for us for drinking and agricultural purposes? No. Here, if you see the distribution of water here, out of the water, all the water present on the earth, salt water is in oceans and seas, as you know, fresh water is rivers and lakes. Saline groundwater makes up to 97%. 97% and unfit for drinking and cultivation. అవునా? So which is unfit for కల్టివేషన్, అవునా? కల్టివేషన్ అండ్ డ్రింకింగ్ ఉంది అని చెప్పుకోవడమే కానీ దానివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు. డ్రింకింగ్. అండ్ నెక్స్ట్ 2.5 to 2.75% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ ఉంది, కానీ అందులో కూడా మనకి 1.75 to 2% అనేది మనకి ఎక్కడుంది? ఫ్రోజన్ ఇన్ ద గ్లేషియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్. అదేమన్నా మనకు వస్తుందా? ఎప్పుడన్నా గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి ఆ వాటర్ మనకు వస్తే అప్పుడప్పుడు వస్తే దానివల్ల మనకి లో ల్యాండ్ ఏరియాస్ అన్నీ మునిగిపోతాయి, అవన్నీ సెకండరీ. బట్ మ్యాక్సిమం మనకి ఎప్పుడు ఈ సిచ్యుయేషన్కి మనకి ఈ గ్లేషియర్స్లో ఉన్న వాటర్ అనేది మనకి యూజ్ అవుతుందా? అవ్వదు కదా. సో నెక్స్ట్ మనం చూద్దాము. అండ్ స్నో, గ్లేషియర్స్, ఐస్ అండ్ స్నో లాగా మనకి ఈ 2%, నియర్లీ 2% ఆఫ్ వాటర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ 0.7 to 0.8% విచ్ ఇస్ అవైలబుల్ యాజ్ ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ గ్రౌండ్ వాటర్ అండ్ సాయిల్ మాయిశ్చర్, అండ్ లెస్ దాన్ 0.01% ఆఫ్ ఇట్ ఈస్ యాజ్ సర్ఫేస్ వాటర్ ఇన్ ద లేక్స్, స్వామ్స్ అండ్ రివర్స్. 0.01% ఉన్న వాటరే మనకి ఎంతవరకు మన అవసరాలని తీరుస్తుంటే, ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి ఈ వాటర్ అంతా కూడా మనకి యూజ్ అయ్యేలాగా ఉన్నాయనుకోండి. వావ్. ఓకే, సో ఇక్కడ మనకి గ్రౌండ్ వాటర్ వచ్చేసి 0.7 to 0.8%, అది మనకి భూమిలో మాయిశ్చర్ రూపేణ అలా ఉంటుంది. మనకి సర్ఫేస్లో లేక్స్ కానీ వీటిల్లో ఉన్న వాటర్ వచ్చేసి హార్డ్లీ 0.01%. ఈ పర్సంటేజ్లో ఆబ్జెక్టివ్కి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మనకంటే ఇప్పుడు మనకి అవైలబుల్గా మనకి క్రాప్స్, అగ్రికల్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ఎంత పర్సెంట్ యూజ్ అవుతుంది? ఈ 0.01% ఫర్ డ్రింకింగ్ పర్పస్ అండ్ మాయిశ్చర్ సాయిల్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క 0.7 to 0.8% అనేది కొంచెం మనకి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మర్స్కి అగ్రికల్చరల్ పర్పస్ యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదంతా ఓకే మ్యామ్, ఇంత వాటర్ ఉంది కదా, ఈవెన్ దో వై ద పీపుల్ ఆర్ ఫేసింగ్ వాటర్ స్కేర్సిటీ. ఓకే, సో వై పీపుల్ ఆర్ suffering from water scarcity. ఎందుకు చెప్పండి? రీజన్ ఏంటి? మనకి వాటర్ ఉంది, ఓకే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి మాన్సూన్ అంటే వర్షాకాలంలో ఇట్ రెయిన్స్, అవునా? ఇప్పుడు ఈ వాటర్ మాన్సూన్ సీజన్లో మనకి వర్షాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము? వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ హౌ టు కన్జర్వ్ దిస్ రెయిన్ వాటర్, హౌ టు కన్జర్వ్ ఆర్ స్టోర్ దిస్ రెయిన్ వాటర్. That is the reason, that is the main reason
డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? టెల్ మీ. ఓకే, సో మనకి వర్షాలు వస్తున్నాయి, బాగానే ఉంది. వర్షాలు మాన్సూన్లో వచ్చినప్పుడు వాటి వలన వచ్చే వాటర్ అంతా కూడా మనం ఏం చేస్తున్నాము, మనం పట్టించుకోవట్లేదు. అది ఓషన్స్లోకి వెళ్ళి కలిసిపోతుంది. దానివల్ల మళ్ళీ మనం సో అండ్ సో ఏరియా పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వాటర్ స్కేర్సిటీ. ఇప్పుడు మనం కూడా ఒక యాజ్ బాధ్యతగా తీసుకోవాలి కదా, వీ హ్యావ్ టు కన్సర్వ్ వాటర్, అవునా కదా? సో దానివల్లనే మనము అంటే పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్. ఇది ఒక రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అయినా డే బై డే ఏమవుతుంది, పాపులేషన్ ఈస్ ఇంక్రీజింగ్. అవునా? పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వలన, వాటర్ యూసేజ్ ఎక్కువ అవ్వడం వలన పీపుల్ సఫర్ ఫ్రమ్ స్కేర్సిటీ. అదొక రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ వెజిటేషన్. ఈ ల్యాక్ ఆఫ్ వెజిటేషన్ ఎలా అంటే, ఇప్పుడు మనకి ప్లాంట్స్ని పెంచామనుకోండి, చెట్లు పెంచినప్పుడు ఏమవుతుంది, వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ అక్కడికక్కడ ఇనికిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? కానీ మనకి ప్లాంట్స్ లేవనుకోండి, ఆ వాటర్ ఏమవుతుంది, వాటర్ రన్ ఆఫ్ అంటే అది ఆ ఫ్లోతోని మనకి ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి సముద్రంలో అలా కలిసిపోతుంది. అదే కనుక మనం ప్లాంటేషన్ ఉందనుకోండి, గుడ్ ప్లాంటేషన్ హెల్ప్స్ ద సాయిల్ టు అవాయిడ్ ఫ్రమ్ ద ప్రొటెక్ట్ ద సాయిల్ ఫ్రమ్ ద సాయిల్ ఎరోషన్ అండ్ హెల్ప్స్ ద సాయిల్ టు రీటైన్ ద వాటర్. ఓకే, ఏ వాటరు, వర్షం వల్ల వచ్చే నీటిని మనకి భూమిలో ఏమంటాం మనం, ఇంకేలాగా మనకి హెల్ప్ చేస్తాయి. సో ల్యాక్ ఆఫ్ వెజిటేషన్ దాని వలన కూడా మనకి పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వాటర్ స్కేర్సిటీ. ఇంకా చెప్పండి, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంకా ఎలాంటి వాటి వల్ల మనము వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ వాటర్ స్కేర్సిటీ? అండ్ ఇంకా అసలు మేజర్ రీజన్ మీరు ఆల్రెడీ చెప్తారనుకుంటున్నాను, బికాస్ ఆఫ్ చెప్పండి, పొల్యూటింగ్ ద వాటర్ విత్ ఎఫ్లూయెంట్స్ ఫ్రమ్ ఇండస్ట్రీస్. ఉన్న కొంచెం వాటర్ని కూడా మనం ఏమన్నా జాగ్రత్తగా వాడుకుంటున్నామా అంటే కాదు. ఎవరి స్వార్థానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ రిలీజింగ్ ద ఎఫ్లూయెంట్స్ వితౌట్ ట్రీటింగ్ ఇన్ టు ద వాటర్ బాడీ. సో ఆ వాటర్ ఏమైంది, అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. సో దానివలన పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్కేర్సిటీ. అవునా? సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాటర్ వచ్చింది మనకి వర్షాకాలంలో. ఓకే, సో వాటర్ని మనము వర్షాల వల్ల వచ్చిన వాటర్ని మనం కన్జర్వ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? ద బెస్ట్ సోర్స్ ఈజ్ రివర్స్. మనకి రివర్స్ అనేది బెస్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనకి రెయిన్ వల్ల వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని మనం స్టోర్ చేసుకునే బెస్ట్ ఆప్షన్. ఓకే, అండ్ రివర్స్ గెట్ దేర్ వాటర్ సప్లై ఫ్రమ్ ద మెల్టింగ్ ఆఫ్ స్నో. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, గ్లేషియర్స్, ఐస్, స్నో రూపేణ ఉందని. సో దిస్ రివర్స్, బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అదేనా మెల్ట్ అయినప్పుడు, సో దిస్ రివర్స్ విల్ గెట్ ద వాటర్ ఫ్రమ్ దట్ అండ్ లైంగ్ ఆన్ ద పీక్స్ ఆఫ్ ద స్నో మౌంటైన్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద రెయిన్స్. అన్ని సోర్సెస్ నుంచి మనకి రివర్స్కి వాటర్ అనేది వస్తుంది. అవునా? అయితే మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ వాటర్ ఈస్ డన్ బై కన్స్ట్రక్టింగ్ డ్యామ్స్ ఆన్ ద రివర్స్. ఇది ఎంతవరకు చేస్తున్నారు? ఓకే, సో డ్యామ్ ఎగ్జాంపుల్ మనం చెప్పినట్లయితే భాక్రానంగల్ డ్యామ్, సట్లెస్ భాక్రానంగల్ మీకు సోషల్లో ఉంటాయి కదా. సో డ్యామ్ అనేది డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వలన ఆ వాటర్ని మనకు అంతవరకు అలా ఉండేలాగా చేయడం వలన ఆ నియర్ బై పీపుల్ అనేది చాలా రకాలుగా బెనిఫిట్ అవుతారు. అది ఎలా బెనిఫిట్ అవుతారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, డ్యామ్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ అ ప్రాపర్ యూజ్ ఆఫ్ రివర్ వాటర్, డ్యామ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద రివర్స్ టు రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ వాటర్. కరెక్టే కదా? అండ్ భాక్రాన్ డ్యామ్ విచ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద సట్లెస్ ఇన్ పంజాబ్. ఎగ్జాంపుల్కి మనం డ్యామ్స్ ఇలాగ మనకి నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం, ఇలా చాలా ఉన్నాయి కదా లోకల్గా కూడా. మనకి పోచంపాడు అండ్ ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా తెలంగాణలో. సో ఓకే, సో దీస్ ఆల్ యూ కెన్ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ డ్యామ్స్. అయితే వీటి వల్ల యూజెస్ ఏంటి, హౌ ద డ్యామ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ సొసైటీ. ఓకే, సో వాటర్ coming from the dams
will be sent to the fields through channels. మనకి మీరు విన్నారో లేదో, నాగార్జున సాగర్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అంటాం కదా, ఆ ఛానల్స్ ద్వారా మనకి పంపించేలాగా ఏర్పాట్లు చేసామనుకోండి, ఆ ఉన్న వాటర్ అంతా కూడా వేస్ట్ అవ్వకుండా మనకి యూజ్ అవుతుంది ఫార్మర్స్కి ఫర్ అగ్రికల్చర్ పర్పస్. అంతేకాకుండా మనకి అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళ కోసం, అర్బన్ ఏరియాస్లో people living in the urban areas, water can be sent through pipelines, ఓకే, ఇదొక రకంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వినే ఉంటారు, మనకి వాటర్ ఫ్లో నుంచి, మనకి ఫాస్ట్గా వాటర్ ఫ్లో నుంచి మనకి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, అవునా? సో అలా కూడా కెన్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ వాటర్ ఫాల్. సో ఈ రకంగా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వాటర్ డ్యామ్స్ కనుక మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నట్లయితే. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము పొల్యూషన్ ఆఫ్ ద రివర్ వాటర్. ఇప్పుడు మనకి మేజర్ సోర్స్ రివరే అనుకున్నాం కదా, కానీ మనకి ఏమవుతుంది, ఇట్స్ అ బ్యాడ్ థింగ్ టు డిస్కస్ హియర్, దిస్ రివర్స్ ఆర్ గెటింగ్ పొల్యూటెడ్. సో పొల్యూటెడ్ ఎలా పొల్యూట్ అవుతుంది చెప్పండి? మన వల్లనే, అంటే బాతింగ్, క్లీనింగ్, washing clothes, and animal and human excreta. అంతేకాకుండా అన్బర్న్డ్ కార్పసెస్, అంటే శవాలు ఉంటాయి కదా, అంటే సరిగ్గా కాలని శవాలు ఉంటాయి కదా, చనిపోయిన డెడ్ బాడీస్వి, మేబీ యానిమల్స్ ఆర్ హ్యూమన్స్. ఓకే, సో వాటిని మనం వాటర్లో వేయడం వలన, అండ్ యాషెస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద బర్న్ట్ డెడ్ బాడీస్. అంతేకాకుండా ఇంకా చెప్పండి, సింపుల్ అగ్రికల్చరల్ ఎఫ్లూయెంట్స్ అండ్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ మేజర్గా మనం మాట్లాడుకుంటే, ఇండస్ట్రియల్ effluents without treating, they are releasing into the water bodies. So these are the different reasons why this river water is getting polluted. Okay, అయితే పొల్యూషన్ అవుతుంది, ఓకే, కానీ మనకి నార్మల్గా మనం వాటర్ తీసుకొని, ఒక శాంపుల్ తీసుకొని, వెదర్ దట్ వాటర్ ఈస్ పొల్యూటెడ్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే ఎలా చెక్ చేయొచ్చు అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. వన్ ఈజ్ బై చెకింగ్ ద presence of E. coli బ్యాక్టీరియా. ఇంకోటి ఏంటంటే సెకండ్ వన్ బై చెకింగ్ ద pH ఆఫ్ ద వాటర్. ఈ రెండు కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే ఆ వాటర్ అనేది కంటామినేటెడ్ ఆర్ నాట్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే నార్మల్గా మనకి ఈకోలై బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఉంటాయి, కానీ ఎక్సెస్ ఆర్ మోర్ అమౌంట్ ఆఫ్ దిస్ ఈకోలై బ్యాక్టీరియా వాటర్లో ఉన్నట్లయితే, ఈకోలై ఆర్ present in water, that shows that more disease causing organisms will be in that water. More disease causing organisms will be in the water. అది అన్నమాట అర్థం, ఇన్ వాటర్. ఇది ఒక రకంగా మనం వాటర్ పొల్యూట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి pH, నార్మల్గా pH ఆఫ్ ద వాటర్ అనేది న్యూట్రల్లో ఉంటుంది కదా. సో మనకి ఇఫ్ pH ఈజ్ బిలో 7 అంటే ఏంటి, ఎసిడిటీ అనేది ఎక్కువగా ఉందనుకోండి వాటర్లో, సో దట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ వాటర్ గెట్స్ కంటామినేటెడ్ ఆర్ పొల్యూటెడ్ అనేసి. మీకు తెలుసు కదా, pH అనేది 1 to 6 ఉంటే ఎసిడిక్ అని, 7 ఉంటే న్యూట్రల్ అని, 8 to 14 ఉంటే ఆల్కలైన్ అని తెలుసు కదా ఇవన్నీ. అయితే రైట్,
సో ఇప్పుడు మనకి ఏమంటున్నాను, pH అనేది బిలో 7 అంటున్నాను. బిలో 7 అంటే ఏంటి, 1 to 6 మధ్యలో అంటే ఏంటి, ఎసిడిటీ అనేది ఎక్కువగా ఉంది వాటర్లో, విచ్ ఇస్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అండ్ అగ్రికల్చరల్ పర్పసెస్. రైట్ నా ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, మనం వాటర్ ఉంది, దాన్ని వాటర్ని ఎలా మనము ఎలా పొల్యూట్ అవుతుంది అనేది డిస్కస్ చేసుకుందాం, డిఫరెంట్ వేస్ అనేది. అయితే ఉన్న వాటర్ని, వర్షం వల్ల వచ్చే వాటర్ని కానీ రివర్ నుంచి వచ్చే వాటర్ని అయినా సరే మనం అనేది కన్జర్వ్ చేసుకోవాలి, అంటే ప్రిజర్వ్ చేసుకోవాలి. కన్జర్వేషన్ ఆర్ ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, మనకి ఓల్డెన్ మెథడ్, మనకి మన తాతల కాలంలోనే వాళ్ళు ఒక మెథడ్ని ఫాలో అయ్యేవాళ్ళు. అసలు మనకి ఇండియాలో ఒక ఇది అంటే ఏంటి, ఇంకుడు గుంతలు అంటాం మనం తెలుగులో, హార్వెస్టింగ్ పిట్స్. ఓకే, సో అలాగా హార్వెస్టింగ్ పిట్స్ లాగా ఇంకా డిఫరెంట్ మెథడ్స్, హౌ కెన్ వీ హార్వెస్ట్ ద రెయిన్ వాటర్ అనే దానికోసం ఇక్కడ చూసినట్లయితే డిగ్గింగ్ స్మాల్ పిట్స్ అండ్ లేక్స్ అండ్ బిల్డింగ్ ఎర్తన్ డ్యామ్స్ ఆర్ పర్కులేషన్ ట్యాంక్స్. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా మనం వాటర్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డైక్స్ ఆర్ ద బ్యారియర్స్, ఎక్స్ట్రా వాటర్ అనేది మనకి వెళ్ళిపోకుండా ఒక బ్యారియర్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నట్లయితే ఆ వాటర్ ఆ లోకల్ పీపుల్కి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లైమ్ స్టోన్ రిజర్వాయర్ అండ్ సెట్టింగ్ ఆఫ్ ద రూఫ్ టాప్ వాటర్ కలెక్టింగ్ యూనిట్స్. సో ఇప్పుడు ఇందులో మనకి పర్కోలేషన్ ట్యాంక్స్, పర్కోలేషన్ పిట్స్ అని మనకి ఇళ్లలో కూడా వైల్ కన్స్ట్రక్టింగ్ హౌస్ ఆల్సో ఇట్ ఇస్ అ కంపల్సరీ కదా. మనము ఒక ఇంకుడు గుంతలు అనేది పెట్టుకుంటున్నాం, ఒకప్పుడు ఉండేది కాదు కానీ, బట్ పీపుల్ గాట్ అవేర్నెస్ అండ్ గవర్నమెంట్ ఆల్సో మేడ్ ఇట్ కంపల్సరీ కదా. సో ఇంకుడు గుంతలు, పర్కోలేషన్ పిట్స్. సో అలాగే ఏంటి, మనకి మనం ఇంట్లో ఎందుకు మ్యామ్, బయట ఉంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు. మేబీ కన్స్ట్రక్టింగ్ డ్యామ్స్ ఇస్ బెటర్ దాన్ ద పర్కోలేషన్ పిట్ అలా అనుకోవచ్చు. నో, ఏవైతే మనకి రూఫ్ టాప్ వాటర్ ఉందో దాని అంతటి కూడా మనకి ఒక చోటగా మన ఏరియాలో ఒక ఇంకుడు గుంతలాగా పెట్టుకున్నట్లయితే ఏమవుతుంది, మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది డిక్రీజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద గ్రౌండ్ వాటర్, అవునా. సో దానివల్ల మనం అనేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండొచ్చు. రైట్, నెక్స్ట్ అసలు పర్కోలేషన్ ట్యాంక్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, సో పర్కోలేషన్ ట్యాంక్స్ ఆర్ ద బిల్డింగ్ ఎర్తన్ ట్యాంక్స్. ఓకే, సో పర్కోలేషన్ పిట్స్, పర్కోలేషన్ ట్యాంక్స్ అసలు దేంతో కన్స్ట్రక్ట్ చేస్తారంటే దే ఆర్ నార్మల్లీ ఎర్తన్ డ్యామ్స్ విత్ masonry structures వేర్ వాటర్ మే ఓవర్ఫ్లో. Construction materials which consist of soil, silt, loam, sand, clay, gravel, suitably mixed and laid in the layers at the base of the bed and sides. అలా మనకి పిక్చర్ కూడా ఉంది టెక్స్ట్ బుక్లో, సేమ్ పర్కులేషన్ ట్యాంక్ ఎలా చేస్తాం అనేది. ఒక పెద్దగా అంత చుట్టుపక్కల అంటే గట్టిగా ఉండడానికి ఈ మెటీరియల్ అంతా యూజ్ చేసుకొని దట్ విల్ బి మిక్స్డ్ అండ్ లేడ్ ఇన్ ద లేయర్స్. ఓకే, అండ్ అవుట్లెట్స్ ఫర్ ద సర్ఫేస్ ఇరిగేషన్ ఈజ్ అవుట్లెట్స్ ఫర్ సర్ఫేస్ ఇరిగేషన్. మీకు తెలుసు కదా, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, సర్ఫేస్ ఇరిగేషన్, furrow irrigation, the different methods of irrigation. In this, outlets for surface irrigation are made and cut-off trench is made below the earthen dam with depth limited to 1/4 of the height between the bed level and full storage level. సో సర్ఫేస్ ఇరిగేషన్కి కావాల్సిన వాటర్ని కూడా అందించేలాగా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ లిమిట్లో మనకి దే ఆర్ బిల్డింగ్ పర్కోలేషన్ ట్యాంక్స్ ఆర్ పర్కోలేషన్ పేట్స్ ఆర్ బిల్డింగ్ ఎర్తన్ డ్యామ్స్ అన్న కొని అవే అనమాట. రైట్, అండ్ ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు మనం వాటర్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో ఇవన్నీ మనం పర్కులేషన్ ట్యాంక్స్ కానీ, గ్రౌండ్ పిట్స్ కానీ, రూఫ్ వాటర్ని మనం స్టోర్ చేసుకుని ఎక్కడ సేవ్ చేసుకుంటున్నాము, గ్రౌండ్లోనే కదా. గ్రౌండ్ సేవ్ చేసుకోవడం వలన యూజ్ ఏంటి, మనం ఓపెన్గా కూడా స్టోర్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఓపెనింగ్ అంటే డ్యామ్స్లో మొత్తం ఏమి ఇనుకుపోవు కానీ కొంతవరకు. సో ఇప్పుడు మనం మేజర్ కాన్సెప్ట్ ఏంటి, మనము గ్రౌండ్ వాటర్ యొక్క లెవెల్ పెరిగేలాగా చూసుకోవడం, అవునా. సో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం వలన యూజెస్ ఏంటి ఒక్కసారి ఆలోచించండి. మనకి సర్ఫేస్ వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ ఉంది. మనం ఏదైనా బోర్వెల్ తీసినప్పుడు కానీ మనకి వాటర్, ఫ్రెష్ వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఓపెన్గా ఉంటుంది, కంటామినేట్ అయిపోయి ఉంటుంది బై ద యానిమల్ వేస్ట్ అండ్ క్లాత్, వాషింగ్ క్లోత్స్ అండ్ వేరే వేరే రకాలుగా, అవునా. అదొకటి. అండ్ ఇక్కడ మనకి ఓపెన్గా ఉంటే మనకి మస్కిటోస్ బ్రీడ్, మస్కిటోస్ ఎగ్స్ పెట్టి దాని పాపులేషన్ పెరిగి మనకి రోగాలు వచ్చి, గ్రౌండ్ వాటర్ అనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు, అవునా. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. రైట్, వాటర్ డస్ నాట్ ఇవాపరేట్. అబ్బా, మెయిన్ పాయింట్ కదా ఇది. వాటర్ అనేది ఇవాపరేట్ అవ్వదు. ఫస్ట్ సర్ఫేస్ వాటర్ ఓపెన్గా అలా ఉందనుకోండి, ఇవాపరేట్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్. అండ్ రీఛార్జింగ్ ద వెల్స్ అండ్ ప్రొవైడ్ మాయిశ్చర్ ఫర్ క్రాప్స్ ఓవర్ అ వైడ్ ఏరియా. ఆ చుట్టుపక్కల అంతా కూడా సాయిల్ అంతా మాయిశ్చర్ ఉండడం వలన కల్టివేషన్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ డస్ నాట్ ప్రమోట్ బ్రీడింగ్ ఆఫ్ మస్కిటోస్, ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద కంటామినేటెడ్ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్.
అండ్ బెనిఫిట్స్ ద లోకల్ పాపులేషన్. ఈ బెనిఫిట్స్ ద లోకల్ పాపులేషన్ అనే పాయింట్ని గుర్తుపెట్టుకోండి. దీనిని బట్టి మనకి నెక్స్ట్ సెషన్లో ఉన్న కేస్ స్టడీస్ని మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్ నా ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ద రివర్ వాటర్ ఈజ్ సెడ్ టు బి పొల్యూటెడ్ విత్ ఎసిడిక్ వేస్ట్ ఇఫ్ ద pH ఆఫ్ ద రివర్ వాటర్ ఈజ్ ఎంత ఉంటే మనకి పొల్యూటెడ్ అని చెప్పుకున్నాము. ఈజ్ ఇట్ అబౌవ్ 7? అబౌవ్ 7 అంటే ఆల్కలైన్ కదా, సో నో. సో 0 నో, ఎగ్జాక్ట్లీ 7 నో, సో దట్ ఈస్ బిలో 7. నెక్స్ట్, పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఆన్ ఎర్త్ యాజ్ ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్ ఎంత ఉంది? 97% మనకి సీస్ అండ్ ఓషన్స్లో ఉంటే 0.07% మనకి వాటర్ ఇన్ ద లేక్స్ ఎందులో ఉంటే, అండ్ 100% అనేది కాదు, అండ్ విచ్ ఈస్ అవైలబుల్ యాజ్ అ ఫ్రెష్ వాటర్ దట్ ఈస్ 2.5 to 2.75. నెక్స్ట్, రైట్ స్లోగన్స్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్. న్యాచురల్ రిసోర్సెస్ ఎగ్జాంపుల్ వాటర్ కదా, సో న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ వచ్చినా పర్వాలేదు, ఓన్లీ వాటర్ గురించి రాసినా పర్వాలేదు. సో స్లోగన్స్ని రాయడండి, ఎందుకంటే AS6 అండ్ AS7లో మనకి స్లోగన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కానీ 1 మార్క్ క్వశ్చన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ప్రమోట్ అవేర్నెస్ అబౌట్ కన్జర్వేషన్, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో చూడండి, న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్. మనకి గవర్నమెంట్ స్కూల్స్కి బయట గోడల మీద ప్లాంటేషన్ గురించి కొన్ని మంచి స్లోగన్స్ రాస్తారు అంది తెలుగులో. అండ్ మీకు ఇంకా మనకి కొన్ని అవుట్స్కట్స్లో కొంచెం చెట్లు, ట్రీ ప్లాంటేషన్, ప్రమోట్, లైక్ ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ రిసోర్స్ అన్నాం కదా, న్యాచురల్ రిసోర్స్ అంటే ప్లాంట్స్ కూడా వస్తాయి. సో ప్రమోట్ ఏఫారెస్ట్రేషన్. ఓకే, అండ్ ఇంకొకటి చెప్తా ఉండండి. సో స్టార్ట్ ప్లాంటింగ్ ట్రీస్ అండ్ స్టాప్ పొల్యూషన్. ప్లాంటేషన్ ఈజ్ ద సొల్యూషన్ టు ప్రివెంట్ పొల్యూషన్. ఓ గుడ్. ఓకే, కొంచెం అలాగా రైమింగ్తో ఉన్న వర్డ్ కొంచెం ఆలోచిస్తే, బుర్ర పెడితే వచ్చేస్తాయి. ఓకే, అలాంటి ఒక 4 స్లోగన్స్ రాయండి, నాకు చాట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం ఈ సెషన్లో? అబౌట్ ఇంట్రడక్షన్ టు న్యాచురల్ రిసోర్సెస్, వై డూ వీ నీడ్ టు మేనేజ్ అవర్ రిసోర్సెస్, అండ్ వాటర్ ఫర్ ఆల్. సో ఈ వాటర్ ఫర్ ఆల్లో మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్ అంతా కూడా పర్కులేషన్ ట్యాంక్స్, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ సెషన్లో యూజ్ అవుతాయి. సో యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దిస్ కంటెంట్ when we are discussing the session 2, right? So that's it about this video, guys. I hope you understood this session. If you have any doubts, let me know in the comment section. Till then, keep enjoying and keep studying.